ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము మధ్యాహ్నము చేపల కర్రీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సింపుల్గా మనము చేపల కర్రీలోకి ఎప్పుడైనా మీరు చపాతీ చేసుకోవాలంటే గోధుమ పిండి అండి. నేను ఆల్రెడీ కొంచెం కలిపి మీకు చూపిస్తున్నా. సింపుల్గా పొరాటా ఎట్లా చేసుకోవాలో గోధుమ పిండితో. చాలామంది మైదాతో చేస్తారు కదండి. రాని వాళ్ళకి సింపుల్గా చేసి మనం చేసుకున్న చపాతీ పిండితోనే మీకు ఇప్పుడు పొరాటా చూపిస్తానండి. చూడండి, గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా. చిన్న చిన్న బాల్స్ చేసుకొని కట్ చేసుకొని అవి మడతలు పెట్టుకొని వేసుకోవాలంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదండి. అట్లా కాకుండా గోధుమ పిండి అండి, ఇది మైదా పిండి అయితే కాదు. చూడండి, సింపుల్ టిప్గా చెప్తున్నా మీకు. చపాతీ కూడా రాని వాళ్ళు కూడా సింపుల్గా పొరాటా అయితే చేసేసుకుంటారు. కొంచెం మందంగా అయితే ఉండాలండి. చూడండి, ఇట్లా చేసుకోవాలా. ఇది చేసిన చపాతీ పక్కన పెడదాము. నెక్స్ట్ వేరే చపాతీ చేద్దాము. పొరలుగా అయితే వస్తుందండి, చాలా బాగా వస్తుంది చపాతీ. అందరూ చేసేదండి, సింపుల్గా చేసుకునే దానికోసం మీకు చూపిస్తున్నాను. మేము ఎప్పుడైనా కర్రీ చేసుకుంటే కర్రీలోకి మన మిగిలిన కర్రీలోకి ఎప్పుడైనా ఇట్లా చపాతీ చేసుకొని నేను పొరాటా మాదిరి చేస్తున్నానండి. చూడండి, చూసారు కదండి. ఇప్పుడు 2 చపాతీ అయితే చేసేసుకున్నాం మనము. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పొర రావాలి కదా, కొంచెము పిండి అయితే జల్లేసుకుందాము. ఇంకా నెక్స్ట్ చపాతీ కూడా సేమ్ నేను పెట్టినట్టే పెట్టాలండి. ఇంకన్నీ మనం ఎన్ని చేసుకుంటే చూసారు కదండి. ఇట్లా మడుచుకోవాలండి. చపాతీ పైన చపాతీ పెట్టేసి ఇట్లా మడుచుకున్నారంటే చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము రోల్ చేసేద్దాం చపాతీ మాదిరి. మీకు ఎంత పత్తలాగా కావాలంటే అంత ఈజీగా చేసేసుకోవచ్చండి. పొరలుగా అయితే వచ్చేస్తుంది. మీరు మధ్యలో చాకు పెట్టి కట్ చేయడము మళ్ళీ ఫోల్డ్ చేయడము ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది పొరాటా. ఇట్నే చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. టైం ఉన్నప్పుడు కొంచెం లైట్గా కాల్చుకొని. చూడండి, నెక్స్ట్ ఇంకో చపాతీ అయితే చేసి చూపిస్తాను మీకు. సింపుల్ మెథడ్లో మీరు ఎంతమంది బంధువులు వచ్చినా కూడా మీ ఇంటికి ఇట్లా చేసుకున్నారంటే ఎన్ని పరాటాలు అయినా కూడా చేసేసుకోవచ్చండి మీరు ఈజీగా. ఆయిల్ వేసి మడతలు వేసి ఏమి లేకుండా. చూడండి ఎంత బాగా పొరలు వచ్చేసిందో కదా. ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసుకుందామండి పైన. మీ ఇష్టం, ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేస్తాను. ఒక సైడ్ అయితే కాలిపోయింది. చూడండి, పొరలు కూడా మనకి వచ్చేస్తున్నాయి పైకి. చిన్న చిన్న బాల్స్ చేసుకోండి, మరీ పెద్ద అయితే అవసరం లేదు. తొందరగా మీకు కుక్ అవుతాయి, బాగా కూడా ఫ్రై అవుతుంది పొరాటా. ఇట్లా చేసుకొని మీరు కొంచెము హాఫ్ కుక్ చేసుకొని, మీరు ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీగా మీకు చపాతీలు కావాలి, మాకు అదే పొరాటా కావాలనుకునే వాళ్ళు కొంచెం హాఫ్ కుక్ చేసుకోనండి. లైట్గా కాల్చుకొని మీరు పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, దాంట్లో ప్యాక్ చేసుకొని ఫ్రీజర్లో కూడా పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు కుక్ చేసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చండి. టైం ఉన్నప్పుడు చేసుకొని కూడా తినొచ్చు. చూడండి ఎంత బాగా పొరలు అయితే వచ్చేసిందో కదా. మీకు కట్ చేసి కూడా చూపిస్తానండి. ఈ వారలు ఉన్నాయి కదా, బాగా నీట్గా కాల్చుకోండి. నాకు పెనం కొంచెం చిన్నగా ఉంది కాబట్టి లేటుగా కాలుతుంది. ఇంకన్నీ కూడా ఇట్నే మనము కాల్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే రెడీ అయిపోయింది. మనము 2 చపాతీ చేసేసినాం కదండి పొరాటా మాదిరిగా. రండి ఇంకా సర్వ్ చేసుకుందాం మనము. చూడండి ఫ్రెండ్స్, మనము మధ్యాహ్నం చేసుకునే చేపల కర్రీతో అయితే ఇప్పుడు పొరాటా మాదిరిగా చపాతీ చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా ఆయిల్ లేకుండా చేసినా, ఒకటి ఆయిల్తో చేసినా చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదండి. చూడండి, పొరల మాదిరిగా అయితే మీకు కూడా నచ్చితే ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.